జాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి మ్యాడ్ స్క్వేర్, తండేల్, విరూపాక్ష సినిమాల డైరెక్టర్లు కళ్యాణ్, చందు ముండేటి, కార్తిక్ దండు గెస్టులుగా వచ్చారు. ఇక ఈవెంట్కి మెయిన్ అట్రాక్షన్ అయ్యారు నిర్మాత నాగవంశీ. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నాగవంశీ ఫుల్ జోష్తో మాట్లాడారు. ఇదేదో యాక్షన్ సినిమా అని మీరు అనుకోవద్దు, సిద్ధు గురించి మీరు ఈ సినిమా చూడాల్సిందే, టిల్లు స్క్వేర్ని మించి ఇందులో రొమాన్స్ ఉంటుందంటూ హింట్ ఇచ్చారు నాగవంశీ. బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాతే నా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం. ఆ సినిమా తర్వాత చాలా మంది అమ్మాయిలకి హాసిని అని పేర్లు పెట్టారు. అంతలా ఆ పాత్ర కనెక్ట్ అయింది. ఇక బొమ్మరిల్లు చిత్రం ఇంటర్వెల్ సీన్ 1000 సార్లు చూసుంటాను. ఎన్నిసార్లు చూసినా నాకు అది చాలా నచ్చుతుంది. ఇక జాక్ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ చూసి ఇది ఏదో యాక్షన్ సినిమా అని అనుకోకండి. టిల్లు స్క్వేర్కి మించి 10 రెట్లు ఇందులో రొమాన్స్ ఉంటుంది. జాక్లో అలాంటి సీన్లు చాలానే ఉంటాయి. చక్కగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి వెళ్ళండి. 2 వారాలు మ్యాడ్ స్క్వేర్తో నవ్వుకున్నారు. వచ్చే 2 వారాలు జాక్తో నవ్వుకోండి. సిద్ధు అంటే నా తమ్ముడు, వాడికి పెద్ద హిట్ ఇవ్వాలి. ఇక వైష్ణవి మా నెక్స్ట్ సినిమాకి హీరోయిన్. అందులో చాలా మాస్గా రాగా కనిపించబోతున్నాం. ఈసారి అన్ని మోడర్న్ బూతులే ఉంటాయి కనుక వైష్ణవిని చివరిగా పద్ధతిగా చూడండి. ఇక తరువాత బ్యాడ్గా చూపిస్తాం అంటూ నాగవంశీ చెప్పారు. ఈ ఈవెంట్లో వైష్ణవి చైతన్య కాస్త ఎమోషనల్ అయ్యింది. తన గురించి స్పెషల్ ఏవి చూస్తూ వైష్ణవి భావోద్వేగానికి గురైంది. ఒక యూట్యూబర్గా మొదలై ఇలా హీరోయిన్ స్థాయికి రావడం చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి. ఇలాంటి ఏవీని కట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పింది వైష్ణవి. ఇక బొమ్మరిల్లు భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని, అలానే సిద్ధు నుంచి ఎన్నో నేర్చుకున్నానని వైష్ణవి చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్లో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. అయితే గెస్ట్గా రానా వస్తారని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ రానా ఈవెంట్కి గైర్హాజరయ్యారు.